హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించడం జరిగింది కాబట్టి, ఇప్పటికే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సంక్రాంతి నుండి లబ్ధిదారులకు ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అయితే ఇందులో మొదటి విడతలో భాగంగా ఎవరికి ఈ యొక్క ఇల్లు అనేది రిజిస్ట్రేషన్‌లతో పాటు ఇల్లు అనేది నిర్మించబోతున్నారు, అలాగే ఎవరికి ఎంత అమౌంట్ అనేది ఇవ్వబోతున్నారు, ఎన్ని విడతల్లో ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి, అలాగే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎవరికి రిజిస్ట్రేషన్‌లు చేస్తారు అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే 33 జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించినట్లు, ఇప్పటి వరకు 32 లక్షల దరఖాస్తులు పరిశీలించినట్లయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క 32 లక్షల మందిలో లబ్ధిదారుల్లో కేవలం ముందుగా ఎవరికి ఈ యొక్క ఇల్లు అనేది నిర్మించాలి అనే దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. తొలి విడతలో భాగంగా ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగులు అలాగే వితంతువులు అనేది ఉన్నారో అటువంటి వారందరికీ ముందుగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లు, రేషన్ కార్డుతో ఎటువంటి సంబంధం అనేది లేకపోయినా, అంటే మీకు రేషన్ కార్డు అనేది ఉన్నా లేకపోయినా అటువంటి వారందరికీ అర్హత గనుక ఉన్నట్లయితే సొంత ఇల్లు ఉందా లేదా అనే దాన్ని ప్రాధాన్యంగా తీసుకుని వారికి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లు, ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కమిటీలు అనేది నిర్వహించారు కాబట్టి ఈ యొక్క కమిటీలు అనేది ఇప్పటికే లబ్ధిదారులను ఎంపికైతే చేయడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క గృహ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి పొరపాట్లు అనేది జరగకుండా తప్పనిసరిగా దరఖాస్తులో పేర్కొన్న స్థలం అనేది ఎవరికైతే ఉంటుందో, అంటే ముందుగా తప్పనిసరిగా స్థలం అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క స్థలం కలిగిన వారికి మాత్రమే ముందుగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే అమలైతే చేయబోతున్నారు కాబట్టి, దరఖాస్తులో ఎవరైతే ఇంటి స్థలం అనేది ఎక్కడ ఉంది అనే దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ముందుగా ఇంటి స్థలం అనేది ఉంది కాబట్టి అటువంటి వారందరికీ ఈ యొక్క ఇల్లు అనేది నిర్మించుకునే దానికి అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ఆ తర్వాత యాప్‌లో వివరాలనేది సంబంధిత అధికారులు నమోదు అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటి స్థలాన్ని వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే అమౌంట్ అనేది ఇస్తుందో, అంటే రూ. 5,00,000 అనేది ప్రతి ఇంటికి అందజేస్తామని అయితే తెలియజేశారు కాబట్టి, ఈ రూ. 5,00,000 టోటల్‌గా 4 విడతల్లో లబ్ధిదారులకు అందజేయాలని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఇంటి అవసరానికైనా సిమెంట్ అలాగే ఇసుక, స్టీల్ అనేది తక్కువ ధరకి అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇసుక గనుక చూసుకున్నట్లయితే స్థానికులు వారికి దగ్గరలో ఉన్న ఏదైనా సరే రీచ్ నుంచి ఉచితంగా తోలుకునే విధంగా కూడా చర్యలైతే చేపట్టబోతున్నారు. మనకు ఈ యొక్క సంక్రాంతి నాటికి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన శంకుస్థాపన అనేది పూర్తి చేసి వారికి సంబంధించిన ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు కాబట్టి, ముందుగా ఎవరైతే దివ్యాంగులు, వితంతువులు ఉన్నారో వీరితో పాటుగా ఒంటరి మహిళలకు కూడా అవకాశాన్ని కల్పించేదానికి అవకాశం అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా సొంత స్థలం ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారందరికీ మొదటి విడతలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు అయితే నిర్మించబోతున్నారు. ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరొక విడతలో మరొక అప్డేట్ గురించి నేను మీకు మరొక అప్డేట్ అయితే ఇస్తాను. తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.